ప్రతిధ్వనికి స్వాగతం. దేశవ్యాప్తంగా సైబర్ నేరాలు ఉప్పెనలా విరుచుకుపడుతున్నాయి. గడప దాటకుండానే ఖాతాలు ఖాళీ అవుతున్నాయి. ప్రపంచాన్ని అరచేతిలోకి తెచ్చిన అదే స్మార్ట్ ఫోన్ ఇప్పుడు అందర్నీ అంగట్లో నిలబెట్టి అమ్మేస్తోంది. 2024 ఒక్క ఏడాదే భారతీయులు 22,845 కోట్ల రూపాయలను సైబర్ నేరగాళ్లకు సమర్పించుకున్నారు. ఏఐ వచ్చాక పరిస్థితి మరింత చేయి దాటింది. దాడులు మరింత పదునుదేలాయి. రానున్న రోజుల్లో ఏఐ ఆధారిత సైబర్ దాడులు 400% పెరిగే అవకాశం ఉందని, 2026 నాటికి నష్టం 1,00,000 కోట్ల రూపాయలు దాటవచ్చన్న అంచనాలు భయపెడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ప్రధాని మోదీ సైతం ఆందోళన వ్యక్తం చేస్తూ ఈ జీరో ఎఫ్ఐఆర్ వంటి కఠిన చర్యలకు ఆదేశించారు. ఆర్బీఐ బాధితులకు ఊరటనిచ్చేలా 5 రోజుల్లోనే నగదు వాపసు వంటి కొత్త నిబంధనలు తెచ్చింది. అసలు జనం ఈ ఉచ్చులో ఎలా పడుతున్నారు, తప్పించుకోవడం ఎలా? ఇదే అంశంపై ఈరోజు ప్రతిధ్వనిలో చర్చిద్దాం. చర్చలో పాల్గొంటున్న వారు రేవంత్ చెలమల గారు, ఆర్థిక వ్యవహారాల నిపుణులు, అండ్ మాదాల వెంకటేశ్వర్ల గారు, సైబర్ వ్యవస్థాపకులు, సైబర్ వ్యవహారాల నిపుణులు. వెంకటేశ్వర్ల గారు, రేవంత్ గారు, నమస్తే అండి. వెంకటేశ్వర గారు, మీతో స్టార్ట్ చేద్దాం. వెంకటేశ్వర గారు, దేశంలో సైబర్ నేరాలు అలాగే ముఖ్యంగా డిజిటల్ అరెస్ట్ మోసాలపై స్వయంగా ప్రధాని మోదీ 52వ ప్రగతి సమావేశంలో ఆందోళన వ్యక్తం చేశారు. మరి ఈ రూపంలో అసలు దేశంలో ఏం జరుగుతోందండి? అంటే ప్రధాని గారు మాట్లాడడానికి కారణం ఏంటంటే, ఇది మనకు సైబర్ నేరం నుంచి సోషల్ ప్రాబ్లం కింద కన్వర్ట్ అవడం మొదలైంది అనమాట. అంటే ఇప్పుడు మనకి ఏదైనా డబ్బులు పోయినాయి అనుకోండి, డబ్బులు పోయినప్పుడు మనం ఏం చేస్తున్నాము, గవర్నమెంట్ కి ఇన్ఫార్మ్ చేస్తున్నాము, లేదంటే 1930కి ఇన్ఫార్మ్ చేస్తున్నాము, లాట్ ఆఫ్ అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నాం. బట్ ప్రధాని మంత్రి లెవెల్లో మాట్లాడుతున్నారు అంటే ఆ లెవెల్లో మనం పైనుంచి కిందకి మనము కమ్యూనికేషన్ పాస్ చేయాలి, అవేర్నెస్ క్రియేట్ చేయాలి, అందరికీ తెలిసేటట్టు మనం చెప్పాలి. కాబట్టి ఇది ప్రధానమంత్రి గారు పక్కా ఇన్ఫర్మేషన్ తీసుకొని మనకు చెప్పారు. అయితే ఇది ఎందుకు వస్తుందంటే, ఇది సోషల్ ప్రాబ్లం కింద కన్వర్ట్ ఉందండి. డబ్బులు పోవడం ఒకటైతే మానసిక ప్రాబ్లమ్స్ ఎక్కువ అవుతున్నాయి. సొసైటీలో కూడా డిస్టర్బ్ అవుతున్నారు. ఎందుకంటే ఈ సైబర్ నేరగాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొంచెం వయసు పడ్డ వాళ్ళు, పెన్షనర్స్, వాళ్ళ మీద కొంచెం అటాక్ ఎక్కువ జరుగుతుంది. సో వాళ్ళని ఎప్పుడైతే జరుగుతుందో వాళ్ళు చాలా అసహనతకు గురవుతున్నారు అనమాట. దే ఆర్ వెరీ అన్కంఫర్టబుల్ అండ్ సోషల్ గా కూడా దే ఆర్ గెటింగ్ డిస్టర్బ్డ్ అనమాట. ఎందుకంటే సేవింగ్స్, రిటైర్మెంట్ టైంలో ఇలాంటి పోతున్నాయి. కాబట్టి ఇవన్నీ కూడా మనకి లీడర్షిప్ లెవెల్లో కూడా వెళ్ళిపోయింది అనమాట. వెళ్ళిపోయి వాళ్ళు డిసైడ్ చేసుకున్నారు ఇది కాదు అని ప్రధానమంత్రి గారు చెప్పారనమాట. గవర్నమెంట్ కూడా చాలా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు, ఆర్బీఐ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. సో ఈ సోషల్ ప్రాబ్లం కింద కన్వర్ట్ అవ్వకుండా అవేర్నెస్ క్రియేట్ చేయడానికి అక్కడి నుంచి వచ్చింది. కాబట్టి మనకి సొసైటీలో కూడా దాని గురించి డిస్కషన్ జరుగుతుందండి. కానీ 2026 నాటికి 400% పెరుగుతాయి అని అంటున్నారు. ఏఐ వచ్చిన తర్వాత దీన్ని చెయ్యి దాటిపోయినట్టుగా కనిపిస్తుంది. మరి పరిస్థితి ఏంటండి? డెఫినెట్ గా ఏఐ రాకముందు ఒక విధంగా చేసేవాళ్ళు మోసం. ఇప్పుడు ఏఐ వచ్చాక మీ వీడియోలు కానీ మీ ఫోటోని సోషల్ మీడియాలో తీసుకొని మీద ఒక వీడియో కానీ ఆడియో క్రియేట్ చేయగలుగుతున్నారు, మీలాగా ఒక వీడియో క్రియేట్ చేయగలుగుతున్నారు, మీలాగా ఒక వాయిస్ ని ఎమ్యులేట్ చేసి ఫోన్ చేయగలుగుతున్నారు. కాబట్టి ఏఐ వచ్చినాక దాని ఇప్పుడు మామూలుగా ఎక్స్ ఉంటే ఇది 10x లెవెల్లో వెళ్ళిపోతుంది అనమాట. సో ఇన్ఫర్మేషన్ కూడా చాలా ఈజీగా గ్యాదర్ చేయగలుగుతున్నారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్ ని మనం ట్రాక్ చేయాలనుకోండి, వాళ్ళ ఫోన్ నంబర్ మనం గూగుల్లో కానీ ChatGPT లో ఇస్తే వాళ్ళ గురించి దాదాపు చాలా ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఆ ఇన్ఫర్మేషన్ వాడుకుని సైబర్ నేరగాళ్ళు ఏం చేస్తున్నారంటే, వాళ్ళు డైరెక్ట్ గా కమ్యూనికేట్ చేసుకుని వాటి ఇన్ఫర్మేషన్ ని, అంటే వాళ్ళని ఎలా ట్రాప్ చేయాలనేది చూస్తున్నారు. ఓకే, సో యా. రేవంత్ గారు, 2024లో భారతీయులు సైబర్ నేరాల వల్ల 22,000 కోట్లకు పైగా నష్టపోయారు. మరి ఈ ఏడాది చివరికి అది 1,00,000 కోట్లు దాటొచ్చు అంటున్నారు. మరి ఈ మొత్తం ఉపద్రవానికి అసలు మూలం ఎక్కడండి? 2020 సంవత్సరం తర్వాత దగ్గర నుంచి స్మార్ట్ ఫోన్ యొక్క యూటిలైజేషన్ బాగా పెరిగింది. అట్ ద సేమ్ టైం యూపీఐ కూడా మన భారతదేశంలో బాగా విస్తృతంగా స్ప్రెడ్ అయింది. అండ్ చీప్గా మనకి ఇంటర్నెట్ అవైలబిలిటీలోకి రావటము, సో ర్యాపిడ్ గ్రోత్ ఆఫ్ డిజిటలైజేషన్ అనేది మన భారతదేశంలో అద్భుతంగా జరిగింది. కాకపోతే అదే స్పీడ్లో ఈ డిజిటల్ అవేర్నెస్, డిజిటల్ లిటరసీకి సంబంధించినటువంటి అవేర్నెస్ అనేది మన భారతదేశంలో జరగలేదు. గ్రోత్ అనేది జరుగుతోంది, కానీ దాన్ని ఎలా వాడాలి, ఈ ఫిషింగ్ స్కామ్స్ అనేవి ఎలా జరుగుతూ ఉంటాయి, ఒక లింక్ని క్లిక్ చేయకుండా ఎలా ఉండాలి, ఏదైనా సమస్య జరిగితే వెంటనే ఎలా రిపోర్ట్ చేయాలి, ఇప్పుడు ఇవన్నీ కూడా ఈ రోజు మనం చూస్తున్నాం. ఏది పడుతుంది నొక్కకండి అని చెప్పేసి ఈ రోజు చెప్తున్నారు. కానీ 2020 సంవత్సరం నుంచి ఎప్పుడైతే మనకి డిజిటలైజేషన్ అద్భుతంగా జరుగుతుందో ఆ టైంలో మనకి ఇది జరగకపోవటము, అవగాహన లోపం వల్ల చాలా మంది ఈ స్కాములకి గురవడం గమనించాం. అలాగే మనం ఒకసారి ఈ మోసగాలను మనం గమనించినప్పుడు వాళ్ళకు సోషల్ ఇంజనీరింగ్ టాక్టిక్స్ ని వాడుతూ ఉంటారు.
అతి భయం లేకపోతే అత్యాశ, ఈ రెండింటి మధ్యలోనే మోసం అనేది జరుగుతుంది. అయితే మీరు అర్జెంట్గా ఇప్పుడు పవర్ బిల్ పే చేయకపోతే 30 నిమిషాల్లో మీ కరెంట్ కట్ అవుతుంది, ఈ లింక్ క్లిక్ చేసి పే చేయండి అని కానీ, లేకపోతే ఈ డిజిటల్ అరెస్టులు అయి ఉండొచ్చు కానీ, ఇదంతా కూడా భయంలోకి వస్తుంది. లేదా అత్యాశ, మీకు 10 రూపాయలు పెడితే 20 రూపాయలు వడ్డీ జనరేట్ చేసే విధంగా మీకు ట్రేడింగ్లు చేసి పెడతామని, ఇది రెండో రకమైనది. ఈ రెండింటితోటే సహజంగా మనకి సైబర్ నేరగాళ్ళందరూ కూడా డబ్బులు సంపాదించే ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఎట్ ద సేమ్ టైం మనకి డేటా బ్రీచెస్. ఈ రోజు మన మొబైల్ ఫోన్ ఉంది అని అంటే మనకంటే ఎక్కువ మన గురించి మన మొబైల్ ఫోన్కి ఎక్కువ తెలిసేటువంటి కండిషన్. మనకు సంబంధించిన క్రెడిట్ కార్డ్ డేటాస్ కానీ ఇవన్నీ కూడా మన యాప్స్లోనే స్టోర్ చేసుకుంటున్నాము. షాపింగ్ యాప్స్లో కూడా మన క్రెడిట్ కార్డ్ డేటాస్ని స్టోర్ చేసుకుంటున్నాము. అక్కడ డేటా బ్రీచ్ జరిగింది అని అంటే ఆల్మోస్ట్ మన డేటా మొత్తం వాళ్ళ దగ్గరికి వెళ్ళింది అని అంటే వాళ్ళు దాన్ని ఆర్గనైజ్డ్గానే మన డబ్బులు దొంగతనం చేయడానికి మనకు ఒక కీ ఇచ్చినటువంటి పరిస్థితి. అట్ ద సేమ్ టైం ఇప్పుడు చేసేటువంటి సైబర్ నేరగాళ్ళందరూ గతంలో మన భారతదేశంలో ఎక్కడో ఒక మూలన ఉండేవాళ్ళు, కానీ ఈ రోజు అది ఒక ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ లాగా ఎదిగిపోతుంది. ఇప్పుడు వేరు దేశాల నుంచి ఒక కార్పొరేట్ వ్యవస్థలాగా దాన్ని ఆపరేట్ చేయడం మనం గమనిస్తున్నాం. ఎక్కడ కూడా ఇది సైబర్ నేరగాడు అనే ఒక విషయాన్ని అర్థం కాకుండా ఒక కార్పొరేట్ లెవెల్లో ఒక బ్యాంక్ లాగానే ఒక క్రెడిట్ కార్డ్ కంపెనీ లాగానే దాన్ని ఆర్గనైజ్ చేయడం గమనిస్తున్నాం. ఎట్ ద సేమ్ టైం మన భారతదేశంలో డిజిటలైజేషన్ అద్భుతంగా పెరిగింది, కానీ ఈ డిజిటల్కి సంబంధించినటువంటి లాస్ అనేది బలంగా లేకపోవటము, అవగాహన అనేది పూర్తి స్థాయిలో కలిగించలేకపోవటము, దీనివల్ల భారీ స్థాయిలో మోసాలకు పాల్పడగలుగుతున్నారు. ఒకటే విషయం మనం గుర్తుపెట్టుకోవాలి, డిజిటల్ మోసం అంటూ జరిగింది అని అంటే మనం ఎంతో కొంత డోర్ని ఓపెన్ చేసి పెడితేనే, ఆ డోర్ని మనం ఓపెన్ చేయడానికి గల కారణం ప్రధానంగా మన అత్యాశ అయి ఉండొచ్చు, లేకపోతే మనలో ఉన్నటువంటి భయం అయి ఉండొచ్చు. ఇప్పుడు ఏదో ఒక లింక్ మన దగ్గరకు వచ్చింది అని అంటే దాన్ని క్లిక్ చేసి ఒక పేమెంట్ చేయటము, లేకపోతే మీకు క్రెడిట్ పాయింట్స్ అనేవి ఉన్నాయి, మీ క్రెడిట్ కార్డు మీద మీరు ఇన్ని పాయింట్స్ రిడీమ్ చేసుకోకపోతే మేవన్నీ ఈ రోజుకి నైట్గా ఎక్స్పైర్ అయిపోతాయని చెప్పేసి ఒక లింక్ పంపగానే ఆ లింక్ని క్లిక్ చేసి ఓపెన్ చేసి డూప్లికేట్ పేజ్ ఆఫ్ బ్యాంక్ ఓపెన్ అవుతుంది. అక్కడ మన డీటెయిల్స్ అని ఎంటర్ చేసిన వెంటనే డేటా మొత్తం కూడా ఆ ఫ్రాస్టర్కి ట్రాన్స్ఫర్ అయిపోతుంది. దాంతో మన డబ్బులన్నీ కూడా ఒట్టిగానే ఖాళీ అయిపోతున్నాయి. ఎట్ ద సేమ్ టైం వాళ్ళు రకరకాల క్రెడిట్ కార్డ్ నెంబర్స్ తోటి ర్యాండమ్ గా ట్రై చేస్తూ ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్స్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు. ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్స్ కి కనీసం ఓటీపీ కూడా అవసరం లేదు. సో అటువంటి ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా మన రాత్రులు నిద్రపోతున్న సమయంలో జరగడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. సో అందుకే ప్రతి ఒక్కళ్ళు కూడా వీటన్నిటి మీద, ఎస్ఎంఎస్లు అన్నిటి మీద కూడా ఏమేమి వస్తున్నాయి, ఏమేమి వెళ్తున్నాయి అనే దాని మీద పూర్తిగా ఒక అబ్జర్వేషన్ అనేది పెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. రైట్. వెంకటేశ్వర గారు, ఇప్పుడు రేవంత్ గారు చెప్పినట్టు అవగాహన ఉన్నా కూడా చదువుకున్న వాళ్ళు, సాఫ్ట్వేర్ ఉద్యోగులు, రిటైర్డ్ ఐఏఎస్ అధికారులు సైతం ఈ సైబర్ వలలో చిక్కుకుంటున్నారు. ఆయన చెప్తున్నారు అత్యాశ అయినా అయ్యుండొచ్చు, బలహీనత అయినా అయ్యుండొచ్చు అని చెప్పి. కానీ వాళ్ళు అలా పడిపోవడానికి కారణం ఏంటండి? అంటే ఒకటండి, అంటే ట్రాప్ అండి. ఇది ట్రాప్ కి సమాధానం లేదు. డిజిటల్ ట్రాప్ అనేది ఏంటి ఎలా ఉంటుందంటే ఆ మూమెంట్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. నేను ఒక కంపెనీ ఓనర్, ఒక సిఇఓ గారు ఉన్నారు. ఆయన ఫ్లైట్ ఎక్కుతున్నారు. ఫ్లైట్ ఎక్కుతున్నప్పుడు ఎయిర్పోర్ట్ కి వెళ్ళారు. ఎయిర్పోర్ట్ కి వెళ్ళినప్పుడు ఆయనకు కాల్ వస్తుంది, సార్ మీకు అర్జెంట్ గా నాకు ఇక్కడ టికెట్ క్యాన్సిల్ అయింది, నువ్వు నాకు వేరే ఈ నంబర్ ఇస్తున్నాను, ఈ నంబర్ నాకు పని చేయట్లేదు, వేరే నంబర్ నువ్వు అర్జెంట్ గా డబ్బులు ట్రాన్స్ఫర్ చేయి, నేను వేరే టికెట్ కొనుక్కొని వెళ్ళాలి అని చెప్తాడు. సో ఇదేమవుతుంది, ఈ అర్జెంట్ అనే వర్డ్ లో వాడుతున్నారు కాబట్టి అకౌంట్ సెట్ కానీ ఎవరైతే రెస్పాన్సిబుల్ మనీ ట్రాన్స్ఫర్ చేసే వాళ్ళు ఉంటారో, అవును సార్ ఫ్లైట్ కి వెళ్తున్నారు, ఇప్పుడు ఎయిర్పోర్ట్ లో ఉన్నారు కాబట్టి సార్కి అర్జెంట్ గా డబ్బులు కావాలి కాబట్టి ఆ టైంకి మనం అర్జెంట్ గా ట్రాన్స్ఫర్ చేద్దామని ఒక కొత్త నంబర్ కి ట్రాన్స్ఫర్ చేస్తాను. సో ఇక్కడ ఎలా అవుతుందంటే సిచ్యువేషన్, టైమింగ్ అండి. ఇంకోటి క్లోనింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. క్లోనింగ్, ఇప్పుడు సార్ చెప్పినట్టు కూడా క్లోనింగ్ చాలా ఎక్కువ జరుగుతుంది. అంటే మీకు ఎగ్జాక్ట్లీ ఒక బ్యాంక్ ఎలా అయితే ఎస్ఎంఎస్ పంపిస్తుందో దాన్ని కాపీ చేసే ఎస్ఎంఎస్ క్రియేట్ అవుతున్నాయి. మీ బ్యాంక్ ఎలాగైతే వాట్సాప్ మెసేజ్ పంపిస్తుందో అలాగే మెసేజ్లు క్రియేట్ అవుతున్నాయి. ఒక ఈమెయిల్ ఎలా వస్తుందో అలాగే క్రియేట్ అవుతుందో. సో ఎగ్జాక్ట్లీ అండ్ నియర్ కాపీ కనబడుతున్నాయి కాబట్టి మనకి డిస్టింగ్విష్ చేయలేకపోతున్నాం కాబట్టి అది ఆటోమేటిక్ గా జనాలు ఏంటంటే మనకి వెళ్ళిపోతున్నాయి అనమాట. సో కొంత బలహీనతలు ఉండొచ్చు. కొంత సైబర్ క్రిమినల్స్ ఎవరైతే ఉన్నారండి, క్రైమ్ చేసేవాళ్ళు, వీళ్ళు చాలా స్మార్ట్ అండి. సో వీళ్ళ పని అది కాదు, అదే పని కాబట్టి వీళ్ళు ఏం చేస్తున్నారంటే నియర్ కాపీ, నియర్ ఒరిజినల్ లాగా క్రియేట్ చేస్తున్నారు. దాని వల్ల కొంతమంది ట్రాప్ అవుతున్నారు. అంటే సార్ మీరు చెప్తున్నారు ఇటు సిచ్యుయేషన్, ఎమర్జెన్సీని ఆసరాగా చేసుకుని అంటే అమౌంట్ ని, అకౌంట్స్ ని అంటే చూస్తారు కానీ వాళ్ళ కదలికలను కూడా గుర్తించగలుగుతున్నారంటారా?
అద్భుతంగా గుర్తిస్తామండి. ఎందుకంటే మనం సపోజ్ మనం బయలుదేరుతున్నాము, ఇప్పుడు ఫేస్బుక్ లో కానీ మనం పెడతాము, లేదంటే ఇన్స్టాగ్రామ్ లో స్టేటస్ పెడతాము. ఇప్పుడు వాట్సాప్ లో కూడా పెయిడ్ వచ్చేసినాయి అండి. అంటే మీ వాట్సాప్ వాళ్ళు మీకు అకౌంట్ కాకపోయినా వాళ్ళు స్టేటస్ చూడగలుగుతారు. సో మీ ట్రాక్ చేస్తున్నారు కదా మిమ్మల్ని వాళ్ళు. ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ మీకే చెప్తాను, నేను మొన్న అంటే నేను ఎప్పుడైనా ఫారెన్ వెళ్ళినప్పుడు, దుబాయ్ వెళ్ళినా కానీ, లండన్ వెళ్ళినా, యుఎస్ వెళ్ళినా, మన అక్కడ దిగగానే ఊబర్ అనే అప్లికేషన్ వాడు మనకు మెసేజ్ పెడతాడు, వెల్కమ్ టు యుఎస్ఏ, యువర్ ఫస్ట్ ట్రిప్ ఈస్ ఆన్ us 50% కూపన్ అని చెప్పి వస్తుంది. అంటే సంబడి ఈస్ ట్రాకింగ్ అస్ కదండి. సో డెఫినెట్లీ మనము వన్స్ యూఆర్ కనెక్టెడ్ టు ఇంటర్నెట్, ఇఫ్ సంబడి వాంట్స్ టు ట్రాక్ యూ, యు ఆర్ యాక్చువల్లీ అవైలబుల్ ఫర్ దెమ్ టు ట్రాక్ అండి. రైట్. రేవంత్ గారు, ఏదో చిన్న మొత్తం అంటే అనుకోవచ్చు, బట్ కొన్ని కేసుల్లో లక్షల నుంచి కోట్లలో కూడా ఈ నష్టం ఉంటుంది. అంటే ఆ టైంలో అసలు వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉంటుందండి? అంత మొత్తాలు అసలు ఎలా ఇచ్చేస్తూ ఉంటారంటారు? ఇందాక నేను చెప్పినట్టుగా ఈ విషయాన్ని ఎక్కువగా ట్రిగ్గర్ చేసేది మాత్రం అయితే భయం, లేకపోతే అత్యాశ అండి. ఒకవేళ క్రెడిట్ కార్డ్ ఫ్రాడ్ జరిగినా, లేకపోతే మన బ్యాంక్ డీటెయిల్స్ అయినా స్టీల్ చేసినా కానీ అది కొంత మొత్తంలో మాత్రమే పోవడానికి అవకాశం ఉంటుంది. అదే క్రెడిట్ కార్డ్ అయితే మాక్సిమం క్రెడిట్ కార్డ్ లిమిట్ వరకే డబ్బులు పోవడానికి అవకాశం ఉంటుంది. కానీ ఇప్పుడు మీరు చెప్పినట్టుగా కొన్ని లక్షల రూపాయల నుంచి కోట్ల రూపాయలకు పోవడానికి మాత్రం ఒకటి ఫియర్. ఫస్ట్ ఫియర్ గురించి మాట్లాడదాం. ఈ మధ్య ఈ డిజిటల్ అరెస్ట్ అనేది బాగా ఫేమస్ అవుతుంది. ఈ డిజిటల్ అరెస్ట్ తోటి వెంటనే ఒక మనిషిని లాయర్లోకి తీసుకొచ్చిన తర్వాత నేను ఒక సిబిఐ ఆఫీసర్ని, ఒక పోలీస్ ఆఫీసర్ని, ఒక ఈడీ ఆఫీసర్ని అని చెప్పేసి కొన్ని ఫేక్ డాక్యుమెంట్స్ని చూపించి మా దగ్గర సుప్రీంకోర్టు ఆర్డర్ ఉంది అని చూపించిన వెంటనే ఆ వ్యక్తి ఇదేదో నిజము అనే భయాందోళనతోటి, ఈ విషయం కనుక బయటికి తెలిస్తే నా పరువు పోతుందన్న భయంతో, ఈ విషయం బయటికి వెళ్తే నా ఉద్యోగం పోతుందన్న ఒక భయంతో ఒక ఫ్లైట్ ఆర్ ఫైట్ మోడ్లోకి వెళ్ళిపోతారు. అతని లాజికల్ బ్రెయిన్ అనేది పూర్తిగా ఆగిపోతుంది. ఎట్లయినా నేను ఈ సమస్యలో నుంచి బయటికి రావాలని ఒక మైండ్ సెట్ తప్పించి ఇది నిజమా అబద్ధమా, దీన్ని ఎలా వెరిఫై చేయాలి అని ఒక సిచ్యువేషన్లో నుంచి కూడా లేకుండా వాళ్ళని ఒత్తిడికి గురి చేస్తూ ఉంటారు. ఇటువంటి ఒత్తిడిలో వాళ్ళని కొన్ని గంటల పాటు కదలకుండా కూర్చోపెట్టినప్పుడు వాళ్ళు ఎంతైతే డబ్బు డిమాండ్ చేస్తారో అంత డబ్బుని వీళ్ళ చేత్తో వీళ్ళే ట్రాన్స్ఫర్ చేస్తారు. ఒక క్రెడిట్ కార్డు నుంచి డబ్బు కొట్టేస్తే 1 లక్ష 2 లక్షలు లిమిట్ వరకే పరిమితం అవుతుంది. అలా కాకుండా ఒక సైబర్ అరెస్ట్, ఒక డిజిటల్ అరెస్ట్ చేసినప్పుడు మాత్రం వాళ్ళు ఎంత భయపడుతున్నారు అన్న దాన్ని బట్టి అవతల వాళ్ళు డిమాండ్ చేయడం కూడా పెరుగుతూ ఉంటుంది. ఆ భయంలో వీళ్ళు కొన్ని లక్షల నుంచి కోట్ల రూపాయలు చేస్తూ ఉంటారు. ఇది ఫియర్ మోడ్. రెండోది వచ్చేసరికి గ్రీడ్ మోడ్, అంటే అత్యాశ. చాలా మంది దీంట్లో ట్రాప్ అయ్యే వాళ్ళు ఎక్కువగా ఉంటున్నారు. మనం రీసెంట్ గా వింటున్నాం, అటు ఏదో ట్రేడింగ్ చేస్తామని చెప్పేసి కొన్ని కోట్ల రూపాయలు సంపాదిస్తామని చెప్పేసి వాళ్ళందరికీ కూడా డబ్బులు డైరెక్ట్ గా ట్రాన్స్ఫర్ చేసే వాళ్ళు చూస్తున్నాం. విజయవాడలో కేసులు ఉన్నాయి, హైదరాబాద్ లో కేసులు ఉన్నాయి. కొన్ని వేల కోట్ల రూపాయలు ఈ గ్రీడ్ అని ఒక పదం, అంటే అత్యాశ అని ఒక పదాన్ని పట్టుకొని డబ్బులు దోచుకుంటూనే ఉంటున్నారు. సో చాలా మంది భయంలో ఉండి చేశారు అంటే ఒక లెక్క, కానీ నేను రూపాయి పెడితే 2 రూపాయలు వస్తాయి అని చెప్పేసి అత్యాశకి పోయి డబ్బులు పెట్టి పోగొట్టుకున్నారని అంటే మాత్రం అది పూర్తిగా మనలో లోపమే కానీ సిస్టంలో లోపంగా మనం చూడటానికి లేదు. ఈ 2 కేసుల్లోనే లక్షల నుంచి కోట్ల రూపాయలు డబ్బులు పోతూ ఉంటాయి. ఇందులో సిస్టమ్ ఫాల్ట్ లేదు, డేటా బ్రీచ్ లేదు, మన ప్రమేయం లేకుండా పోయింది అనడానికి కూడా లేదు. ఈ గ్రీడ్ విషయంలో మాత్రం పూర్తిగా మనమే నెగ్లిజెన్స్ చేస్తున్నాం. ఎట్ ద సేమ్ టైం దీంతో పాటుగా మనకి ఓవర్ ఒబీడియన్స్ టు ద అథారిటీ ఉంటుంది. అంటే ఓవర్ ఒబీడియన్స్ అంటే మనకు ఒక ఆర్బీఐ ఆఫీసర్ అన్నా లేకపోతే ఈడీ ఆఫీసర్ అన్నా కానీ వెంటనే భయపడిపోతూ ఉంటాం. భయపడిపోయి అది నిజమా అబద్ధమా, వాళ్ళు ఫేక్ ఆ రియల్ అని కూడా ఆలోచించకుండా వాళ్ళు ఏం చెప్తే దానికి లొంగిపోయే ప్రయత్నం చేస్తూ ఉంటాం. దాంట్లోనే మనం ఎక్కువ డబ్బులు తెలియకుండానే వాళ్ళకి సరెండర్ చేస్తూ ఉంటాం. ఎప్పుడు కూడా మనకు తెలిసిన విషయమే, నిజంగా మనం అరెస్ట్ చేయాలి అని అనుకుంటే డైరెక్ట్ గా మనం తలుపు తట్టి ఆర్డర్ ఇచ్చి తీసుకెళ్లేటువంటి పరిస్థితుల్లో మన గవర్నమెంట్ ఉంది. కానీ డిజిటల్ అరెస్ట్, నువ్వు కెమెరా ముందు నుంచి కదలొద్దు, నువ్వు ఇక్కడ ఫ్రాడ్ గా ప్రూవ్ అవుతావు, ఇటువంటి కండిషన్ కి మనం భయపడాల్సిన అవసరం లేదు. ఇక్కడ మనం పరువు పోయే కండిషన్ ఏం లేదు. మనం ఎప్పుడైనా సరే ఒక ఫ్రాడ్లు గురైనట్లయితే వెంటనే పోలీసులకు మనం అప్రోచ్ అయితే అట్లీస్ట్ డిపార్ట్మెంట్స్ అయినా కానీ దీని మీద కొన్ని కొత్త అవగాహనను క్రియేట్ చేసి మరింత మందిని ఈ విషయం మీద అవగాహన కలిగించే ప్రయత్నం చేస్తూ ఉంటారు. కేవలం ఫియర్ అండ్ గ్రీడ్ మాత్రమే లక్షల నుంచి కోట్ల రూపాయల డబ్బులు పోవడానికి దారిని చూపిస్తుంది. వెంకటేశ్వర గారు, ఏఐ వంటి కొత్త సాంకేతికల ఆధారంగా ఈ మధ్య సైబర్ నేరాలు విపరీతంగా పెరిగాయి. ఇప్పుడు మనం మాట్లాడుకున్న వాయిస్ క్లోనింగ్ గురించి, నకిలీ వీడియోల గురించి చెలరేగిపోతున్నారని, మరి వీటిని ఎదుర్కోవడం ఎలా? ఎదుర్కోవడం అంటే ప్రధానమంత్రి గారు మాట్లాడడానికి కారణం కూడా అదేనండి. ఎందుకంటే దీనికి టెక్నాలజీని ఎంత బాగా వాడుతున్నారు సైబర్ నేరగాలు అంటే మనం అవగాహన క్రియేట్ చేయడం. అంటే మన సొసైటీలో మనము ఒక అపార్ట్మెంట్ ఉన్నా, మన సొసైటీలో ఉన్నా, మనం మాట్లాడి నేర్పించడం అనేది చాలా ఇంపార్టెంట్ ఉండాలి. అండ్ మన కదలికలు కూడా మనం కొంచెం కంట్రోల్ చేసుకోవాలి. అంటే ఈ మధ్య వాయిస్ రికార్డింగ్స్ చేసేస్తున్నారు ఎవరంటే వాళ్ళకి. సో మన వాయిస్ ని తొందరగా ఎవరికి రికార్డ్ చేసినా మనం అబ్జెక్షన్ చెయ్యాలి, నంబర్ 1. నంబర్ 2 ఏంటంటే మనం చూసింది ప్రతిదీ నమ్మాల్సిన అవసరం లేదు, ఒకసారి వెరిఫై చేసుకోవడం బెటర్ అనమాట. సపోజ్ ఎవరైనా మనకు వాయిస్ కాల్ చేసి అర్జెంట్ గా మన బావ లేకపోతే మన రిలేటివ్ మనకి తెలిసిన వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు
మనం ఒక పాజ్ తీసుకుని అర్జెంట్ అనగానే అర్జెంట్ పాజ్ పెట్టుకోకుండా మనం వెరిఫై చేసుకోవడానికి ట్రై చేసుకోవాలి. ఎందుకంటే ఎప్పుడైతే ఏ టెక్నాలజీ అనేది ఏ కాకుండా కూడా మనకి ఆ ఇన్ఫర్మేషన్ అనేది మనం మ్యాపింగ్ చేసుకోవడం నేర్చుకోవాలన్నమాట. అంటే దానికి ఏంటంటే బెస్ట్ అవగాహన. మనం సొసైటీలో ఎప్పుడన్నా మనం మాట్లాడుకుంటున్నప్పుడు ఇలా చెప్పాలన్నమాట, ఇలా ఫోన్లు రావచ్చు, మీరు కొంచెం జాగ్రత్తగా ఉండండి, మనం ఇలాంటి ఫోన్స్ రావచ్చు, బ్యాంకింగ్ అని చెప్పొచ్చు, లేకపోతే లాటరీ అని చెప్పొచ్చు, లింక్ అని చెప్పొచ్చు, ఇంకేదన్నా చెప్పొచ్చు అనమాట. సో ఇవి మనం ఎంత అవగాహన క్రియేట్ చేసి మనం మనుషులు ఎంత మాట్లాడుకోగలుగుతామో దానికి బెస్ట్ డిటరెంట్ అదేనండి. ఎందుకంటే ఈ సైబర్ నేరగాలు అనేవాళ్ళండి ఇప్పుడు ఏ టెక్నాలజీ అని వాడుతున్నామనే కానీ రేపొద్దున ఏ టెక్నాలజీ వచ్చినా కూడా వాడతారండి వాళ్ళు. అంటే మోదీ ఆందోళన వ్యక్తం చేస్తూ ఈ 0 FIR వంటి కఠిన చర్యలకు కూడా ఆదేశించారు. ఏంటండి ఈ 0 FIR ఏంటి? 0 FIR అంటే బేసిక్ గా మీరు ఎప్పుడైతే ప్రాబ్లం అయితే వస్తుందో ఇమీడియట్ గా మీరు 1930కి ఫోన్ చేసి రిజిస్టర్ చేయగలిగితే ఆ బ్యాంకింగ్ సిస్టమ్ అంటే మీ బ్యాంక్ లేదా మీ క్రెడిట్ కార్డ్ సిస్టమ్ వాళ్ళకి అండ్ సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇమీడియట్ గా అది FIR రిజిస్టర్ చేసి దాన్ని ఇన్వెస్టిగేట్ చేస్తారు. అండ్ ఒక టైం లైన్స్ మెన్షన్ చేశారనమాట. ఇది 5 days వరకు మీరు అది ఫ్రీజ్ చేయాలి, ప్లస్ అకౌంట్ లో ఏమన్నా ట్రాన్స్ఫర్ ఉన్నాయి కొంత మనీని వెనక్కి ఇవ్వాలి, లేదంటే ఆ బ్యాంకర్స్ ఇప్పుడు బ్యాంకింగ్ సిస్టమ్ లో మీకు 3 డిఫరెన్సెస్ చెప్తాను. సపోజ్ మీరు ఈ గూగుల్ పే లాంటి పేడ్ వే యూజ్ చేశారనుకోండి, అది ఇమీడియట్ గా వాళ్ళ బ్యాంకింగ్ లోకి వెళ్ళిపోతాయి, వాళ్ళు అక్కడి నుంచి విత్డ్రా చేసుకునే కెపాబిలిటీ ఉంటుంది. బట్ మీరు అలా ఆలోచిస్తే క్రెడిట్ కార్డు ఉన్నప్పుడు క్రెడిట్ కార్డు మీరు పే చేసిన క్రెడిట్ కార్డు కంపెనీ ఏదైతే ఉందో వాళ్ళు యాక్చువల్ గా దాన్ని హోల్డ్ చేయగలుగుతారండి. సో నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ లో కూడా క్రెడిట్ కార్డు ఏదైతే ఫ్రాడ్ జరుగుతుందో అది చాలా ఈజీగా రికవర్ చేసుకోవచ్చు అండి కంపేర్ టు ట్రాన్స్ఫర్ ఆఫ్ ఫండ్స్ అండి. ఎందుకంటే సేవింగ్స్ అకౌంట్ నుంచి కానీ మీరు ఏదన్నా మొబైల్ అప్లికేషన్ పే అప్లికేషన్ నుంచి చేసినా కానీ అది వాళ్ళు ఇమీడియట్ గా నేరుగా విత్డ్రా చేసుకుని వెళ్ళిపోతారు. బట్ క్రెడిట్ కార్డు నుంచి చేసినప్పుడు మాత్రం హోల్డ్ చేసుకోవచ్చు అండి. మనం కంపెనీకి ఇమీడియట్ గా ఇన్ఫార్మ్ చేస్తే వాళ్ళ ట్రాన్సాక్షన్ హోల్డ్ చేస్తారు. యాక్చువల్లీ ఇట్లాంటివి జరిగినాయి కూడా, అంటే నేను కూడా కొన్ని పర్సనల్ గా హ్యాండిల్ చేయగలిగాను. ఇమీడియట్ గా ఆ కంపెనీ ఏదైతే ఉంటుందో బ్యాంక్ టు బ్యాంక్ వెళ్తుంది కాబట్టి వాళ్ళకి ట్రేసబిలిటీ ఉంటుంది, వాళ్ళని ట్రేస్ చేసి పట్టుకుంటారండి. ఓకే రేవంత్ గారు, మరి ఈ క్రెడిట్ కార్డులకు సంబంధించి సైబర్ మోసాలపై RBI తీసుకొచ్చిన ఈ నూతన నిబంధన సారాంశం ఏంటని సార్ వివరించారు. బట్ నష్టపోయిన బాధితులకు వాటి వల్ల అసలు ఎలాంటి ఊరట లభించే అవకాశం ఉందండి? సో గతంతో కంపేర్ చేస్తే ఈసారి క్రెడిట్ కార్డు పైన ఏదైనా డబ్బులు కనుక మనకి తెలియకుండా ట్రాన్సాక్షన్ జరిగి ఒక 50,000 రూపాయలు, ₹1,00,000 ఎంతైనా కావచ్చు, ఒకవేళ మోసం ఏదైనా జరిగింది అని అంటే దాన్ని వెంటనే ఒక 5 రోజుల లోపల కనుక మనం ఇంటిమేషన్ చేసి కంప్లైంట్ పెట్టినట్లయితే మనకి ఒక షాడో రివర్సల్ పాలసీ అనేది తీసుకొని వచ్చారు. 5 day షాడో రివర్సల్ పాలసీ అని అంటారు. అంటే 5 రోజుల్లో మన డైరెక్ట్ క్రెడిట్ కార్డులో డబ్బుల్ని క్రెడిట్ చేయరు, కానీ మనకు ఒక తాత్కాలిక అకౌంట్ అని చెప్పొచ్చు, లేదా తాత్కాలిక అమౌంట్ అని చెప్పొచ్చు. అంటే మనకి క్రెడిట్ కార్డు బిల్ అనేది జనరేట్ అవుతూ ఉంటుంది. ఒకవేళ మనం బిల్ పే చేయలేదు అని అంటే మనకు ఆటోమేటిక్ ఇంట్రెస్ట్ పడుతుంది, పెనాల్టీలు పడతాయి. ఈ ప్రాబ్లం అన్ని కూడా ఫేస్ చేస్తూ ఉంటాం. సో ఇప్పుడు మనకి తాత్కాలిక అమౌంట్ అనేది ఏదైతే క్రెడిట్ చేసి పెడతారో దాని వల్ల మనకి క్రెడిట్ కార్డు బిల్ అనేది జనరేట్ కాకుండా మనకి ఫైన్లు కట్టకుండా కొంతవరకు మనం ఎస్కేప్ అవుతాం. దానికి గల కారణం ఏంటంటే మనకి ఇన్వెస్టిగేషన్ అనేది జరగడానికి 1 నెల రోజులు పట్టొచ్చు, 45 రోజులు పట్టొచ్చు. అంతవరకు కూడా ఆ భారాన్ని సామాన్యుడు భరించకుండా ఈ చిన్నపాటి వెసులుబాటు కూడా తీసుకొచ్చారు. అట్ ద సేమ్ టైం మనకి ఈ థర్డ్ పార్టీ ఆ పేమెంట్ గేట్వేస్ వల్ల జరిగినటువంటి ఫ్రాడ్ కానీ, లేకపోతే బ్యాంక్ సైడ్ ఉండేటువంటి గ్లిచ్ వల్ల జరిగినటువంటి ఫ్రాడ్ కానీ ఏదైనా ఉన్నట్లయితే దానికి సంబంధించిన లయబిలిటీ పూర్తిగా వాళ్ళు మాత్రమే తీసుకుంటారు. ఎండ్ యూజర్ కి ఎటువంటి సమస్య రాకుండా ఉండేటువంటి బాధ్యత వాళ్ళ దగ్గరే ఉంటుంది. సైబర్ నేరాల్లో కీలకంగా మారుతున్న ఈ మ్యూల్ ఖాతాల సమస్యను ఎలా ఎదుర్కోవాలంటారు? గతంలో కంపేర్ చేసినప్పుడు ఈసారి మ్యూల్ అకౌంట్స్ కి సంబంధించి ఈసారి ప్రాబ్లం అనేది ఎక్కువైంది. ఈసారి అసలు అకౌంట్ క్రియేషన్ లోనే మనకి ఇండియన్ గవర్నమెంట్ అనేది అంటే బ్యాంకింగ్ సిస్టమ్ అనేది కొంతవరకు వెసులుబాట్లు అంటే కొంతవరకు స్ట్రిక్ట్ గా చేసే ప్రయత్నం చేసింది. సహజంగా ఏదైనా క్రెడిట్ కార్డ్ రిలేటెడ్ ట్రాన్సాక్షన్ జరిగింది అంటే తీసుకొని వెళ్ళి ఒక కరెంట్ అకౌంట్ లో పడేటువంటి పరిస్థితులే ఉంటాయి. సో ఇప్పుడు ఒక కరెంట్ అకౌంట్ ని ఇష్యూ చేయాలి అని అంటే దానికి సంబంధించినటువంటి వెరిఫికేషన్ ని బలంగా చేసేటువంటి ప్రయత్నం ఇప్పుడు ఆల్రెడీ మన బ్యాంకింగ్ సిస్టమ్ అనేది జరుగుతోంది. ఇప్పుడు రానున్న రోజుల్లో అట్లీస్ట్ ఇటువంటి అకౌంట్స్ అనేవి క్రియేట్ కాకుండా ఉండేందుకు ఇప్పుడు ప్రభుత్వం ప్రయత్నం అయితే చేస్తోంది. కానీ ఆల్రెడీ జరిగిన వాటిని డ్యామేజెస్ అయితే రివర్సల్ చేసేటువంటి కండిషన్ అయితే లేదు. రైట్ వెంకటేశ్వర్లు గారు, ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఈ 0 FIR కానీ 1930 హెల్ప్ లైన్ కానీ అలాగే నేషనల్ సైబర్ క్రైమ్ పోర్టల్ వంటి వ్యవస్థలు కానీ తీసుకొచ్చింది. బట్ వీటి ద్వారా సాయం లభించాలంటే అసలు బాధితులు ఏం చేయాలి? బాధ్యతల దగ్గర ఇప్పుడు 1930 అనేది ఇన్ఫర్మేషన్ ఉండాలండి. అండ్ సైబర్ క్రైమ్ పోర్టల్ కూడా హ్యాండీగా ఉంది, అన్ని ఇండియన్ లాంగ్వేజెస్ లో మీకు అవైలబుల్ ఉంటుంది అనమాట. సో మీరు అక్కడికి వెళ్ళి ఇమీడియట్ గా కంప్లైంట్ రైజ్ చేయొచ్చు. 1930 ఫోన్ చేసి కూడా కంప్లైంట్ రైజ్ చేయొచ్చు.
మీకు మీ ఇన్ఫర్మేషన్ అంతా కలెక్ట్ చేసుకుంటారు. అయితే మనం ఒకటి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఇప్పుడు సైబర్ నేరాలు పెరిగే కొద్దీ ఆ వాల్యూమ్ ఆఫ్ ట్రాఫిక్ కాల్స్ కూడా పెరుగుతుంది. కాబట్టి మనం ఆ అప్లికేషన్ ఎలా ఫిల్అప్ చేయాలి అనేది కూడా మనం అది వెళ్ళి నేరం ఎప్పటికప్పుడు ఇమ్మీడియట్ గా మన ప్రాబ్లం అనుకున్నప్పుడు మనం దాన్ని ఇమ్మీడియట్ గా రికార్డ్ చేయాలండి. అంటే ఆన్లైన్ లో సైబర్ పోర్టల్ కి వెళ్ళి ఇన్ఫార్మ్ చేయడమా, లేకపోతే 1930 ఫోన్ చేసి ఇన్ఫార్మ్ చేయడమా, లేకపోతే బ్యాంకింగ్ వాళ్ళకి ఫోన్ చేసి వాళ్ళకి మెయిల్ రాయడమా, ఇవన్నీ మనము రెడీమేడ్ గా పెట్టుకోవాలండి మన దగ్గర. సో అది పెట్టుకున్నప్పుడు ఏమవుతుంది, లేదంటే మన వాట్సాప్ లోనో మన ఎమర్జెన్సీ నోట్ లో పెట్టుకుంటే, డైరీలో రాసి పెట్టుకుంటే మనం ఇమీడియట్ ఇన్ఫార్మ్ చేయడం వల్ల ఏంటంటే మనకు అడ్వాంటేజ్ ఉంటుందండి. ద మోర్ డిలే అంటే ఒక్కొక్కసారి చాలా మందికి రియలైజ్ అవ్వరు ఏంటంటే, ఇప్పుడు చిన్న ట్రాన్సాక్షన్స్ అవుతాయండి, 5,000 ట్రాన్సాక్షన్, 2,000 ట్రాన్సాక్షన్, చాలా మంది పట్టించుకోరు. అదేమైపోతుంది, గోల్డ్ అంటే ఇప్పుడు ప్రధానమంత్రి గారు చెప్పినట్టు 5 days టైం పీరియడ్ దాటిపోయింది అనుకోండి, అది దాటిపోయాక మనం ఇన్ఫార్మ్ చేస్తే కొంచెం మనం మన సైడ్ నుంచి కొంచెం లాస్ అవుతుంది. బట్ ఇంపార్టెంట్ ఏంటంటే అది ఇమీడియట్ గా రియలైజ్ అవ్వాలి. ఇప్పుడు మన బ్యాంకింగ్ ఉంది, మన బ్యాంక్ ఒక ట్రాన్సాక్షన్ చేసినప్పుడు ఈ పర్టికులర్ అమౌంట్ 10 రూపాయలు అవ్వనివ్వండి, 5 రూపాయలు అవ్వండి, 5 లక్షలు అవ్వనివ్వండి, ఎందుకు ఖర్చు పెడుతున్నాం, ఎవరికి ఖర్చు పెడుతున్నామో పక్కా తెలిసి ఉండాలి. అందుకని SMS ఎనేబుల్ చేసుకోవాలండి ఎప్పుడు కూడా. చాలా మంది SMS కి కొంత 20 రూపాయలు 30 రూపాయలు ఛార్జ్ చేస్తారు కాబట్టి ఆపుతారు, అది చెయ్యొద్దు. SMS అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు IVR నుంచి కూడా కొన్ని వ్యాలిడేషన్స్ వస్తాయి, మీకు ఫోన్ వస్తుంది, పలానా అమౌంట్ మీరు ట్రాన్స్ఫర్ చేశారు, మీరు 1 నొక్కండి, ఎస్ అయితే నో నొక్కండి, 2 నొక్కండి, 2 నో అయితే. సో ఇలాంటి బ్యాంకింగ్ సిస్టమ్స్ కూడా చాలా స్ట్రాంగ్ అవుతున్నాయండి. బట్ మనం ఏంటంటే ఆ అవేర్నెస్ క్రియేట్ చేసుకోవాలి. ఇంకోటి, మన ఫోన్ ఎప్పుడు కూడా అవైలబుల్ లో ఉంచుకోవాలండి. అవైలబుల్ లేకపోతే ఏమవుతుంది, మీకు ఆ SMS మిస్ అయింది అనుకోండి, మీకు ఎలా తెలుస్తుంది మీరు ఏ ట్రాన్సాక్షన్ చేశారనేది. సో దీస్ ఆర్ ఆల్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ కొంచెం శానిటీ చెక్ కూడా చేసుకోవాలండి. రైట్ సార్. రేవంత్ గారు, ఒక సగటు పౌరుడు ఇంటికి వెళ్ళగానే మొబైల్ కానీ, బ్యాంక్ ఖాతా కానీ, లేదంటే సోషల్ మీడియా అకౌంట్స్లో కానీ అసలు తప్పనిసరిగా చేయాల్సిన ఈ భద్రతాపరమైన పనులంటే ఏం చెప్తారు? మోసపోతే వెంటనే అసలు ఏం చేయాలి? రాత్రి ఇంటికి వెళ్ళిన తర్వాత తలుపు వేసామా లేదా అనేది 1-2 సార్లు ప్రతిరోజు నైట్ పడుకునే ముందు మనం చెక్ చేస్తాం. అలానే మనం తలుపు అనేది సరిగ్గా మన ఫోన్కి కూడా వేసామా లేదా అనేది చెక్ చేసుకోవడం చాలా అవసరం. ఈ రోజు మన ప్రెజెన్స్ అంతా కూడా ఫిజికల్ గా కంటే కూడా డిజిటల్ గా ఎక్కువగా ఉంది కాబట్టి మనం పెట్టేటువంటి డబ్బు ఖర్చు అంతా కూడా డిజిటల్ గా ఉంది కాబట్టి ఫస్ట్ క్రెడిట్ కార్డ్ కి సంబంధించినటువంటి ట్రాన్సాక్షన్ లిమిట్స్ ని మీరు రోజుకి మాక్సిమం ఎంతవరకు ఖర్చు పెట్టగలుగుతారు అనే దాన్ని దృష్టిలో పెట్టుకొని లిమిట్ చేయండి. 10,000, 20,000 అని ఒక ట్రాన్సాక్షన్ లిమిట్ ని మీకు మీరే సెట్ చేసుకోవచ్చు. ఎట్ ద సేమ్ టైం ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్స్ పెద్ద ఎత్తున చేయని వాళ్ళు ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్స్ ని కూడా ఆఫ్ చేసి పెట్టుకోవచ్చు. కొద్ది గొప్ప డొమెస్టిక్ ట్రాన్సాక్షన్స్ చేయడానికి మనకు OTP అవసరం ఉంటుంది, కానీ ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్స్ చేయడానికి మనకు OTP అనేది అవసరం ఉండదు. సో సాధ్యమైనంతకు మేర మనం ఆ ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్స్ ని ఆఫ్ లో పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఎట్ ద సేమ్ టైం మన వాట్సాప్ అయి ఉండొచ్చు, ఫేస్బుక్ కానీ, ఇన్స్టాగ్రామ్ కానీ, వీటన్నిటికి సంబంధించిన 2 ఫ్యాక్టర్ అథెంటికేషన్ అనేది మనం ఎనేబుల్ చేసి పెట్టుకోవాలి. మనకి పాస్వర్డ్ అనేది ఎవరైనా దొంగతనం చేసినప్పటికీ 2 ఫ్యాక్టర్ అథెంటికేషన్ ఉండడం వల్ల మీ మొబైల్ ఫోన్కి వచ్చేటువంటి అడిషనల్ కోడ్, మీ లాగిన్స్ తీసుకోకుండా, మీ అకౌంట్ని వాళ్ళు హ్యాక్ చేయకుండా ఉంచే ప్రయత్నాన్ని అది చేసే ప్రయత్నం చేస్తోంది. ఒకవేళ మీ అకౌంట్స్ కానీ ఏమైనా హ్యాక్ అయ్యాయా అనుకోండి, వెంటనే మీరు బ్యాంకుకి సంబంధించినటువంటి కార్డుని లేదా బ్యాంక్ అకౌంట్ని బ్లాక్ చేసే ప్రయత్నం చేయండి. మీకు మీ కంపెనీ అంటే మీ బ్యాంకుకి సంబంధించినటువంటి కస్టమర్ కేర్ ఎప్పుడు అవైలబుల్లో ఉంటుంది, పర్టికులర్గా మనకి సైబర్ ఫ్రాడ్స్కి రిలేటెడ్. మీరు ఫోన్ చేసి అది రిపోర్ట్ చేసిన వెంటనే ఒకవేళ క్రెడిట్ కార్డ్ అయితే కనుక పేమెంట్ని హోల్డ్ చేసే ప్రయత్నం చేస్తారు. ఒకవేళ బ్యాంక్ ట్రాన్స్ఫర్ కనుక ఏదైనా జరిగినట్లయితే ఆ అకౌంట్స్ని ఫ్రీజ్ చేసే ప్రయత్నం చేస్తారు. వెంటనే ఒకవేళ అర్ధరాత్రి కానీ అటువంటి సిచ్యువేషన్ జరిగినా, తెల్లవారుజామునైనా కానీ వెంటనే సైబర్ కంప్లైంట్ రిజిస్టర్ చేసే ప్రయత్నం చేయండి. ఆ సైబర్ కంప్లైంట్ని మీరు ఆన్లైన్లో రిజిస్టర్ చేసిన తర్వాత అవసరాన్ని బట్టి మీరు ఆ సైబర్ కంప్లైంట్ PDF తీసుకొని వెళ్ళి మీ లోకల్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి అక్కడ కంప్లైంట్ రిజిస్టర్ చేయండి. బ్యాంకుకు కూడా ఒక రిటర్న్ లెటర్ని సబ్మిట్ చేసే ప్రయత్నం చేయండి. ఎప్పుడైతే మీ తప్పు లేకుండా మీ డబ్బు పోయింది అని చెప్పేసి బ్యాంకు ప్రూవ్ చేసుకుంటుందో, సో ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి RBI గైడ్ లైన్స్ ప్రకారం మీ డబ్బులు మీకు తిరిగి రావడానికి అవకాశం ఉంటుంది. ఈ కంప్లైనింగ్ ప్రాసెస్లో డిలే జరిగినా కానీ మీ డబ్బు తిరిగి రాకపోవడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. ఎప్పుడైనా సరే మనకి క్యూర్ అనేది చాలా ఇంపార్టెంట్, ప్రివెన్షన్ దాకా పోకూడదు. కాబట్టి సాధ్యమైనంత వరకు మీ డిజిటల్ అకౌంట్స్ అన్నిటినీ కూడా సెక్యూర్ చేసుకునే ప్రయత్నం చేయండి, ఇందాక నేను చెప్పినట్టు. రైట్ సార్. థ్యాంక్ యూ సో మచ్ వెంకటేశ్వర్లు గారు అండ్ రేవంత్ గారు ప్రతిధ్వని చర్చలో పాల్గొన్నందుకు. ఇది నేటి ప్రతిధ్వని. నమస్తే.